మాత్రమే కామెడీ వర్కౌట్ అయింది. రిమైనింగ్ సినిమా మొత్తం కామెడీ కాదు కదా! అన్నెసెసరీ సీన్స్ తోటి నిండిపోయి సినిమా వర్కౌట్ అవ్వలేదు. సో, దీనివల్ల ఏంటంటే సినిమాలోని మైనస్ పాయింట్లు ఎక్కువైపోయాయి. సినిమాలోని చాలా పెద్ద స్టార్ కాస్టింగే ఉన్నా అది సినిమాకి ప్లస్ పాయింట్ అయింది కానీ, సినిమాలోని కామెడీ వర్కౌట్ అవ్వకపోవడం వల్ల సినిమా ఎవ్వడికి ఎక్కలేదు. ఇంకా మనం చూసిన బోరింగ్ కాన్సెప్టే ఈ స్టోరీ లైన్ కూడా. మొగుడు పెళ్ళాల మధ్య గొడవలొస్తే ఏం జరుగుతుంది? అది F2 నుండి చూస్తున్నాం. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఇలాంటి సినిమాలన్నిటిలో కూడా మనం చూసిన రొటీన్ స్టోరీ లైనే. కానీ ఆ సినిమాలు ఎందుకు హిట్ అయ్యాయంటే అక్కడ న్యాచురల్‌గా కామెడీ వర్కౌట్ అవ్వడం వల్ల ఆ సినిమాలు హిట్ అయ్యాయి. కానీ ఇదే సినిమాలోని స్టోరీ లైన్ చాలా సింపుల్. మొగుడు పెళ్ళాల మధ్య గొడవలుంటే ముగ్గురు హీరోల లైఫ్‌ల్లోని వాళ్ళ పెళ్ళాలతోటి వచ్చిన గొడవలేంటి? ఎదుర్కొన్న సిట్యుయేషన్స్ ఏంటి? ఇదే స్టోరీ లైన్. సో, ఈ స్టోరీ లైన్‌లోని మధ్యలోని కొన్ని కామెడీ సీన్స్ రాసుకొని, ఆ కామెడీ సీన్స్ స్క్రీన్ మీద డైరెక్షన్ చేశారు. అది కామెడీ బాగా వర్కౌట్ అవ్వకపోవడం వల్ల సినిమా అయితే అంత పెద్దగా ఆడియన్స్‌కి అట్రాక్షన్ అవ్వలేదు. ఇంకా ఓవరాల్‌గా ఈ సినిమాలోని ఏమైనా చెప్పుకోదగ్గ సాంగ్స్ ఏమైనా ఉన్నాయంటే సాంగ్స్ కూడా లేవు. సరైన బీజీఎం లేదు. సరైన మ్యూజిక్ కూడా సినిమాకి వర్కౌట్ అవ్వలేదు. సో, అందుకనే ఈ సినిమాలోని అందుకనే ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ ఎక్కువగున్నాయి పాజిటివ్ పాయింట్స్ కన్నా. ఓవరాల్‌గా ఈ సినిమా రివ్యూ చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ ఒక్కసారైతే చూడొచ్చు. సెకండ్ హాఫ్ అయితే అంత పెద్దగా నచ్చలేదు. అండ్ అన్నెసెసరీ లవ్ ట్రాక్ అయితే తలనొప్పొస్తుంది. ఇంకా డైరెక్ట్‌గా ఓటీటీలోని టైమ్ పాస్‌కి చూడడం బెటరేమో అని అనిపించింది నాకైతే. ఓవరాల్‌గా ఈ సినిమాకి నేను 5కి 1 ఇస్తున్నాను. 'పురుష్' అనే సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి. అలాగే మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం గానీ, మరిన్ని మూవీ ఇన్ఫర్మేషన్స్ కోసం గానీ మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం.